కనకారావు గారు, అలాగే ఈవివి కళావాహిని నుంచి వి కృష్ణమూర్తి గారు. సో వారు సత్కరిస్తున్నారు. సో ఇవాల్టి మా జెంటల్మెన్, మా భలే భలే మగాడు, అండ్ దాంతో పాటు మన మనసుల్ని దోచుకున్న నాని గారికి గట్టిగా చప్పట్లతో మరొకసారి జెంటల్మెన్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ అద్భుతమైన ఫిలిమ్స్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందరికి వస్తారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, సో అల్లూరి వెంకటేశ్వరరావు గారు నాని గారిని సత్కరిస్తున్నారు. ఈవిపి కళావాహిని నుంచి ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారిని సత్కరించుకుంటున్నాము. ఇవాల్టి జెంటల్మెన్ సక్సెస్ ని మనకి అందించిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాలేజీ క్రేజీ రోజుల్లో నా పిల్లే పడలేదా, వాళ్ళందరికన్నా ఇవే నచ్చి మనసే రాసిచ్చావా. ఈ సరదాలు ఏ ఆటంకాలు నీకే రాక అయితే గడిపేలా కలిసి ఉండాలంట మీ జంట. ఇవాల్టి కార్యక్రమంలో మా ప్రొడ్యూసర్ గారు శివలింగ కృష్ణ ప్రసాద్ గారిని సత్కరించుకుంటున్నాం. ఈవివి కళావాహిని నుంచి వి కృష్ణమూర్తి గారు సత్కరిస్తున్నారు. అలాగే పిక్చర్స్ నుంచి కనకారావు గారు మెమెంటోని అందిస్తున్నారు. అలాగే కుర్రగారి మనసుల్ని ఇటీవల కాలంలో జెంటల్ గా దోచుకున్న నివేద థామస్ కి శాల్వా అలాగే జ్ఞాపికని అందిస్తున్నారు ఈవివి కళావాహిని నుంచి. మరొక అద్భుతమైన హీరోయిన్, తన పాత్రకి అద్భుతమైన న్యాయం చేసిన సురభి గారికి ఈవివి కళావాహిని నుంచి సన్మానం చేస్తున్నారు వివి కృష్ణమూర్తి గారు అలాగే కనకారావు గారు. సో వారికి కూడా శాల్వా అలాగే జ్ఞాపికని అందిస్తున్నారు. సో ఇవాళ కార్యక్రమాన్ని తెరకెక్కించారు జే మీడియా ఫ్యాక్టరీ వారు. సో ఏ ఆడియో సక్సెస్ మీట్ ని, ఏ ఆడియో లాంచ్ ని పట్టుకున్నా ఖచ్చితంగా సక్సెస్ రేట్ లో పయనిస్తూ 100% ఇటీవల కాలంలో మనకి ముందుకి జే మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు బ్యూటిఫుల్ గా మన ముందుకు వచ్చేసారు ఈవెంట్ ని కోఆర్డినేట్ చేయడంలో. సో దాని అధినేత నరేంద్ర గారిని కూడా సత్కరిస్తున్నారు. సో ఈవి కళావాహిని నుంచి వి కృష్ణమూర్తి గారుతో పాటు హైలాండ్ జనరల్ మేనేజర్ బిఎల్ కాంతారావు గారు, అలాగే అల్లూరి వెంకటేశ్వరరావు గారు కూడా టు ప్లీజ్ జాయిన్ అండి. ఇక ఈ పైన కానున్న కథ ఏమిటి, అది నీకైనా నాకైనా తెలుసా, అయినా వయసిక ఆగేనా మనమిక. వాల్యూమ్ డా యా అర్థమైంది నాకు మీ పల్స్ అర్థమైంది. ఒకవేళ మీరు మాట్లాడిన పక్షంలో జనాలు మమ్మల్ని వెళ్ళనిచ్చేటట్టు లేదు. ప్లీజ్ ప్లీజ్ నివేద గారు, కెన్ వి హ్యావ్ యూ? సో ఐ వాంట్ నివేద థామస్. అందరికీ నమస్కారం. నేను అస్సలు ఏమీ ప్రిపేర్ చేయట్లేదు. ఐ డోంట్ నో వాట్ ఐమ్ గోయింగ్ టు సే, బట్ నా కుటుంబ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పను. ఐఎమ్ నాట్ గోయిన్ టు సే థ్యాంక్స్ ఎనీమోర్ బికాస్ మోహన్ సార్, దేవనాథన్ సార్, కృష్ణప్రసాద్ సార్, మోస్ట్ ఇంపార్టెంట్లీ నాని లేకుండా జెంటల్మెన్ లేదు. సో
దే నో హౌ మచ్ ఐ లవ్ దెమ్. ఈరోజు ఇది కాదు సక్సెస్ మీట్. ఈరోజు మార్నింగ్ నుంచి వీ వెంట్ టు థియేటర్స్. అదే యాక్చువల్ సక్సెస్ మీట్. బికాస్ మీరందరితో కలిసి వీ సా ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ జెంటిల్మెన్ గాట్, ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఈచ్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ గాట్. అదే నాకు సక్సెస్ మీట్. ఇది ఒక థ్యాంక్ యూ మీట్ లాగా నాకు. సో ఐ వుడ్ లవ్ టు సే థ్యాంక్ యూ ఆల్ సో మచ్. నాకు తెలుగులో ఇది మొదటి ఫిల్మ్. ఈ ఫిల్మ్లో ఇంత పెద్ద రెస్పాన్స్ క్యాథరిన్ కోసం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ లవింగ్ హర్ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ జెంటిల్మెన్ని ఇంత పెద్ద హిట్ చేశారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఉండండి. వీ ప్రామిస్ we will keep giving you beautiful and unbelievable films. Thank you all so much. Thank you once again. థ్యాంక్ యూ నివేద థామస్. మనందరికీ తెలుగు సినిమా పరిశ్రమకి మొదటిసారి, బట్ ఆల్రెడీ దృశ్యం మూవీని రీమేక్ తమిళ్లో చేస్తే కమల్ హాసన్ గారి ఫస్ట్ డాటర్ కింద యాక్ట్ చేసింది మన నివేద థామస్. అండ్ నైస్ టు బీ ద పార్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎస్, ఇంకా ఆలస్యం చేయకుండా ఇచ్చేస్తున్నాను మైకు సురభి గారికి. సో ప్లీజ్ వెల్కమ్ సురభి గారు. మీ అందరికీ నమస్కారం. నేను విజయవాడకి ఫస్ట్ టైం వచ్చాను. చాలా బ్యూటిఫుల్ సిటీగా ఉంది. ఇంత మంచి రెస్పాన్స్, ఇంత మంచి వెల్కమ్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జెంటిల్మెన్ మూవీ పెద్ద హిట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురభి గారు, ఎంత క్యూట్గా లవ్లీగా మాట్లాడారు. యా, ఇట్స్ టైమ్ ఫర్ ఎవరు? ఎస్, మా పల్లె పల్లె మగాడికి సాదరంగా స్వాగతం. జెంటిల్మెన్. అందరికీ నమస్కారం. సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, సక్సెస్ని మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంత దూరం వస్తే ఇంత టెన్షన్ పెడతారా? మేము ఎంజాయ్ చేయడం మర్చిపోయి నాకు అక్కడ కూర్చున్నంతసేపు టెన్షన్, వీళ్ళు ఎక్కడ పడతారో కింద. ఇక్కడ బేసిక్గా హాయ్లాండ్ అన్నది విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉంది కదా. జెంటిల్మెన్లో నా పాత్ర కూడా హీరోకి విలన్కి మధ్యలో ఎక్కడో ఉంటుంది. అండ్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన మీతో కాకుండా మేము అక్కడెక్కడో హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాం. భలే భలే మగాడివే కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం. కృష్ణగాడి సక్సెస్ ఒకటే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోలేకపోయాం, ఎందుకంటే నేను జెంటిల్మెన్ షూటింగ్లో బిజీ ఉండటం వల్ల. బట్ ఇక్కడ నుంచి ప్రతి సక్సెస్కి ఇక్కడికి రావాలని ఉంది మీ ఎనర్జీ చూస్తుంటే. సో పొద్దునుంచి థియేటర్కి వెళ్ళినా ఎక్కడ రెస్పాన్స్ చూసినా సరే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. అంతగా ఈ సినిమాకి ఆదరణ చూపించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఏం డైలాగా? రజనీకాంత్. నాన్న కొత్త కోణాలు తెలుసుకోవడానికే కదా గుంటూరు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇక్కడ సినిమా చూసిన వాళ్ళు ఎవరెవరు ఎంతమంది ఉన్నారు? ఓకే, సినిమా చూసిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఇది టీంతో కలిసి చేస్తాను. రెడీ? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ అలాట్. చలిగాలి చూద్దు తెగతుంటది
పెడుతున్నదే ఓకే, సో మేము జెంటిల్మెన్ మూవీ సక్సెస్ మీట్ని మీ సమక్షాన్ని జరుపుకున్నాం కాబట్టి ఇలా రానున్న కాలంలో అద్భుతమైన మూవీస్ని చక్కగానే నాని గారితో పాటు అద్భుతమైన యూనిట్ని సపోర్ట్ చేస్తూ బ్యూటిఫుల్గా మీరు మీ ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓవర్ టు ద కేక్ కటింగ్. మేము మూవీ సక్సెస్ అయినందుకు కాను సో మూవీ సభ్యులతో కలిపి సో చిన్న కేక్ కటింగ్ ప్లీజ్ అండి. యూనిట్ సభ్యులందరితో పాటు శివలంక కృష్ణప్రసాద్ గారిని, అలాగే అల్లూరి వెంకటేశ్వరరావు గారిని, అలాగే కాంతారావు గారిని, ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారిని, నాని గారిని, సురభి గారిని, నివేద గారిని, పీజీ విందా గారిని అండ్ అందరినీ దయచేసి పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ కమాన్ గట్టిగా చెప్పండి. yes చెప్పట్లండి గట్టిగా ఒకసారి. yes థ్యాంక్ యూ. అది ఇవాల్టి మా హైలాండ్ ప్రెజెన్స్ జెంటిల్మెన్ మూవీ సక్సెస్ మీట్. సో యూనిట్ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ఈవెంట్ని మీ ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు జే మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు, అలాగే ఆయుర్ సుఖ హెల్త్ విలేజ్ అండ్ దాంతోపాటు ఈగిల్ ఈవెంట్స్, ద ఈవెంట్ మేనేజ్మెంట్ గుంటూరు అండ్ విజయవాడ. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ నైట్. కీప్ లవింగ్ అండ్ కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్.